హాయ్, వెల్కమ్ టు వంటల బండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను ఈరోజు చేయబోయే కర్రీ ఏంటంటే ఎండిపోయిన రొయ్యలతో కర్రీ చేస్తున్నా. రొయ్యల కూరలో స్పెషల్గా ఒక ఐటెం వేస్తున్నా. అది ఏంటిదో కామెంట్లో చెప్పండి. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. ఒక పావు కిలో టమాటాలు తీసుకొని కోసుకుంటున్నా. మంచిగా చిన్న చిన్నగా కోసుకుంటున్నా. టమాటాలు బాగున్నాయి. ఇది 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా, కట్ చేసుకుంటున్నా. మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర తీసుకున్నా. కొత్తిమీర మంచిగా కట్ చేసుకుంటున్నా. చిన్న చిన్నగా మంచిగా కట్ చేసుకుంటున్నా. నేను ఇట్లానే చిన్నగా కట్ చేసుకుంటే కట్ చేసుకొని ఒక దాంట్లో వేసుకుంటున్నా. మంచిగా ఎండిపోయిన రొయ్యల కూర వండుకోనికి ఒక మట్టి పాత్ర పెట్టుకుంటున్నా పొయ్యి మీద. ఎండిపోయిన రొయ్యలు తీసుకుంటున్నా. ఇల్లు ఏమేమి మంచిగా ఉన్నాయో లేవో చూద్దాము. బాగానే ఉన్నాయి, ఏం లేదు ఇలా. ఇక ఎండిపోయిన రొయ్యలు కాబట్టి ఇలా దుమ్ము గిట్లు ఉంటుంది, లేకుండా మంచిగా నీట్గా కడుక్కుంటాను. మంచిగా మట్టి పాత్ర వేడెక్కింది, నూనె పోసుకుంటున్నా రొయ్యలు ఎంపుకోనికి. నూనె వేడెక్కింది. ఇవరిదాకా నీట్గా కడుక్కున్న రొయ్యలు తీసుకొని నూనెలో వేసుకోవాలి. మంచిగా వేసుకోవాలి. నూనెలో వేసుకొని ఎందుకంటే నూనెలో వేపుకోకుండా వేసుకుంటే పచ్చి పచ్చిగా ఉంటే వాసన వస్తాయి. నూనెలో మంచిగా వేపుకోవాలి. నూనెలో ఫ్రై చేసుకోవాలి మంచిగా. ముందుగా ఫ్రై చేసుకొని వండుకుంటేనే మంచిగా ఉంటుంది, లేకపోతే బాగుంటుంది. రొయ్యలు కాబట్టి ముందుగా నూనెలో వేసుకోవాలి. మంచిగా వేంపిన నూనెలో రొయ్యలను దించుకొని ఒక దాంట్లో వేసుకోవాలి. పొయ్యి మీద మళ్ళీ మట్టి పాత్ర పెట్టుకుందాము. పెట్టుకొని మళ్ళీ ఆయిల్ పోసుకుందాం. నూనె వేడెక్కింది, జీలకర్ర వేసుకుంటున్నా. పచ్చిమిర్చి వేసుకుంటాను. కోసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటాను. కోసుకున్న ఉల్లిగడ్డ వేసుకుంటాను. కొత్తిమీర వేసుకుంటాను. కరివేపాకు కూడా వేసుకుంటాను. కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది, రుచిగా ఉంటుంది. సరిపోయేంత పసుపు వేసుకుంటాను. నూరిన అల్లం కూడా వేసుకుంటాను. మాడిపోకుండా కలుపుకోవాలి మంచిగా.
సన్నగా మంట పెట్టుకొని మాడిపోకుండా గలబెట్టుకోవాలి. మాడిపోతే కూర రుచిగా ఉండదు, రుచిగా ఉండకపోతే బాగుండదు కూర. కోసుకున్న టమాటా ఒక్కలు వేసుకుంటానా. టమాటా ఒక్కలు వేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఉప్పు వేసుకుంటున్నా. ఉప్పు వేసుకుంటే టమాటా ఒక్కలు తొందరగా ఉడుకుతాయి. ఉప్పు వేసుకోవాలి మంచిగా. ఉప్పు వేసుకుందాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. టమాటా ఒక్కలు ఉడికినాయో చూద్దాము. టమాటా ఒక్కలు ఉడికినాయి. టమాటా ఒక్కలు ఉడికిందంటే ముందుగా ఎంపుకొని పక్కకు పెట్టుకున్న రొయ్యలు వేసుకుంటానా. వేసుకొని మంచిగా గడబెట్టుకొని టమాటా ఒక్కలు వేసినాం కాబట్టి కొంచెం పుల్లగా ఉండదని నేను చింతపండు రవ్వలు వేస్తాను. ఒక 10 రవ్వలు వేస్తాను, చింతపండు రవ్వలు. ఇవి వేసుకుంటే పుల్లగా బాగుంటుంది. పులుసు వేయకుండా నేను చింతపండు రవ్వ వేస్తాను. చింతపులుసు వేయకుండా చింతపండు వేసుకుంటాను నేను. చింతపండు వేసుకుంటే బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. పులుసు పోతే బాగుండదని చింతపండు వేస్తాను నేను. మీరు కూడా ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే నేను పుల్లగా ఉండాలని వేసుకుంటాను. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. కింద చూద్దాము. సరిపోయేంత కారం వేసుకుంటానా. ఇక చెంచాడైతే మెంతిపొడి వేసుకుంటాను. చేపల కూర కంపల్సరీ మెంతిపొడి వేసుకోవాలి. మెంతిపొడి వేసుకోకపోతే బాగుండదు. మెంతిపొడి వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇక ధనియాల పొడి కూడా వేసుకుంటాను. కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటాను. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మాడిపోకుండా కొన్ని నీళ్ళు పోసుకుంటానా. మూత పెట్టుకుంటున్నా. ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం. ఉడికిందో చూద్దాము. ఉడికింది. పైన కొత్తిమీర వేసుకుంటున్నా. సూపర్ వాసన వస్తుంది. ఇప్పుడే తినాలనిపిస్తుంది. వేడిగా తినాలనిపిస్తుంది. సూపర్ వాసన వస్తుంది. ఉడికింది, దించుకుందాం. ఇవాళ ఏంటిదంటే ఎండిపోయిన రొయ్యల కర్రీ. ఇది రొయ్య, ఇదే మంచిగా ఉన్నది. కరకరం ఉంటుంది మంచిగా రొయ్యలు. టేస్ట్ అదిరిపోయింది. బాగుంది. గుమగుమ వాసన వస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. ఇలా కొత్తిమీర వేసే వరకు లాస్ట్లో
ఆ ఫ్లేవర్ అనేది మంచిగా తగులుతుంది తింటుంటే. రొయ్యలు ఊతా నూనెలో వేపుకునే వరకు మంచిగా బాగున్నాయి. స్మెల్ కూడా వస్తలేదు. కొంతమంది నార్మల్గా పెంక మీద వేపుకుంటారు, అట్లా కాకుండా నూనెలో వేసుకొని వేపుకుంటే స్మెల్ రాదు. వెంకమైన ఏంపుకుంటే మాడిపోయి రుచిగా ఉండదు. నేనైతే నూనెలో వేపుకుంటాం కాబట్టి సూపర్ ఉంటాయి. తింటా అంటే తినబుద్ధి అయితే ఉంటుంది. ఇలా స్పెషల్గా ఒక ఐటెం వేసినాం, అదేంటో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఎట్లున్నదో రొయ్య చూపించావా? ఇదిగో మంచిగా ఉన్నది. తింటే కరకర ఉంటుంది. తింటే ఓన్లీ ఉత్తి రొయ్యలే తినబుద్ధి అవుతుంది. కొంచెం పచ్చటి వాతావరణంలో మాడి తోటలో మంచి ఇట్లా వండుకొని తింటే బాగుంటుంది. అది వేరే ఉంటుంది కథ. మీరు ఇట్లా మాలెక్క వేసుకొని మంచిగా బావి దగ్గర చెట్ల కింద వండుకొని తినురే, బాగుంటుంది రొయ్యల కూర. తింటా అంటే ఇంకొక బుక్క ఎక్కువనే తినాలనిపిస్తుంది. ఈ పచ్చటి వాతావరణంలో చెట్ల కింద కూర్చొని తింటే ఇంకొక బుక్క ఎక్కువనే తినాలనిపిస్తుంది. మా మామ రొయ్యల కూర ఎలా చేసిందో చూసిరుగా మీరు కూడా. మా మామయ్య విధానంలో చేసుకోరి మీరు కూడా, మంచి టేస్ట్ వస్తుంది, బాగుంటుంది కర్రీ. సేమ్ ఎలా చేసిండో మీరు కూడా అలానే చేసుకోరి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి ఒక్కటి చూసి మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ ఇంటి దగ్గర, బాగుంటుంది. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు పక్కన కనిపిస్తుంది. సబ్స్క్రైబ్ మీకు చేయనీకి రాకపోతే ఇక్కడ పక్కన వీడియో వస్తుంది, అందులో చేసినట్టు షేరు, కామెంటు, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్, ఈ మూడు ఇక్కడ పక్కన కనిపిస్తాయి. మరీ చెప్తున్నాం, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎంతో మాకు అవసరం.